ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రూక్లిన్ బ్రిడ్జ్. దీన్ని ప్రతి ఒక్కరూ టీవీల్లోనో ఫోటోల్లోనో చూసి ఉంటారు, లేదంటే మనం సినిమాల్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. దీని అందం కంటే దీని నిర్మాణం చాలా గొప్పది. ప్రపంచ ఇంజనీరింగ్కు దారి చూపించిన బ్రిడ్జ్ ఈ బ్రూక్లిన్. దాని డిజైన్ను చూపించి ఒప్పించడానికి, ఆ తర్వాత నిర్మాణానికి ఇద్దరు ఇంజనీర్లు చేసిన శ్రమ అంతా ఇంత కాదు. అంతేకాదు, భర్త మంచాన పడితే కేవలం అతని వేలి సైగలతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించిన ఓ వనిత గ్రేట్నెస్ మహా గొప్పది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే ఈ కథ తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే జీవితంలో వృద్ధాప్యంలో ఉన్నా సరే జీవితాన్ని గెలవాలనే కసి ఉంటే చాలు, చావు అంచున ఉండి మంచంపై పడుకొనైనా విజయాన్ని ముద్దాడొచ్చు అని చెప్పే గొప్ప కథ ఇది. బ్రూక్లిన్ మ్యాన్ హట్టన్ను కలిపే బ్రిడ్జ్ను నిర్మించాలని ప్రఖ్యాత జర్మన్ ఇంజనీర్ జాన్ రోబ్లింగ్కు 1869లో ఐడియా వచ్చింది. ఆ లింకు ఉంటే న్యూయార్క్కు కొత్త కళ వస్తుంది. ఈస్టర్ రివర్తో రెండు ప్రాంతాలను కలపొచ్చనుకున్నారు. ఎందుకంటే వాటి మధ్య దూరం కేవలం 639 మీటర్లు మాత్రమే. కానీ బ్రిడ్జ్ నిర్మాణం అంత సులువు కాదు. నది కింద ఉంది, సిటీ పైన ఉంది. ఆ రోజుల్లో నీటి ప్రవాహం భయంకరంగా ఉండేది. అంటే నీరు తక్కువగా ఉన్నప్పుడు పిల్లర్స్ నిర్మించాలి. ఆ తర్వాత కేబుల్ వైర్స్తో స్కైలైన్ బ్రిడ్జ్ నిర్మించాలని ఇంజనీర్ జాన్ తలచారు. తనకు ఐడియా రాగానే కొన్ని నెలల పాటు సాయిల్ను పరిశీలించి నీటి లోతుతో సహా ఎలాంటి బ్రిడ్జ్ అయితే పటిష్టంగా ఉంటుందో ఆయన అంచనాకు వచ్చారు. వందలాది డిజైన్లు గీసి చివరకు పర్ఫెక్ట్గా, అంటే మనం చూసే బ్రిడ్జ్ డిజైన్ను గీశారు. దానిని మ్యాన్ హట్టన్ న్యూయార్క్ ప్రభుత్వ అధికారుల ముందు పెట్టారు. అయితే దానిని చూసి చాలామంది నవ్వారు. కానీ ఆయన వారికి ఎలా నిర్మించవచ్చో కూడా చెప్పారు. అయినా సరే అంత ఖర్చు పెట్టినా నిర్మాణం సాధ్యం కాదు, వదిలేయమన్నారు. వందల మందికి చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. ఇక చదువు పూర్తి చేసుకుని వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న జాన్ కొడుకు వాషింగ్టన్ రోబ్లింగ్ ఆ డిజైన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అద్భుతంగా ఉందని కొడుకు వాషింగ్టన్ చెప్పగా, నిర్మాణం చేయవచ్చంటావా అన్నాడు తండ్రి. ఖచ్చితంగా అన్నాడు వాషింగ్టన్. దీంతో తన మాటను, తన టాలెంట్ను, తన డిజైన్ను కొడుకైనా నమ్మాడని ఆనందించాడు తండ్రి. అంతేకాదు, ఒక ఇంజనీర్ మేధాశక్తి మరో ఇంజనీర్కే అర్థమవుతుందనుకున్నారు. చివరకు ఎంతో కష్టపడి అధికారులను ఒప్పించి బడ్జెట్ను శాంక్షన్ చేయించాడు ఇంజనీర్ జాన్. అయితే అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టిన కొన్నాళ్లకే నదిలో నిర్మాణం కోసం దిగగా జాన్కు ప్రమాదం జరిగింది. దీంతో అతని రెండు కాళ్ళు రాయికి బోటుకి మధ్య చిక్కుకొని నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఆయన మంచానికే పరిమితమయ్యారు. అయినా సరే తన కొడుకు వాషింగ్టన్ను పిలిచి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పాడు. అతని డిజైన్ ప్రకారమే పనులు నడుస్తూ ఉండగా నెల రోజుల్లోనే ధనుర్వాతంతో చనిపోయాడు జాన్. దీంతో ఇక ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగినట్లేనని ముఖం చిట్లించారు. మీడియా కూడా వ్యతిరేక వార్తలు రాసింది. లక్షల కొద్దీ రూపాయలను నదిలో పారేస్తున్నారని విమర్శించారు. ఎందుకంటే జాన్ కొడుకు 32 ఏళ్ల వాషింగ్టన్పై ఎవ్వరికీ నమ్మకం లేదు. అయినా తన టాలెంట్తో పనిని ముందుకు తీసుకెళ్లాడు వాషింగ్టన్. పునాది పడింది. అండర్ వాటర్లో కూడా నిర్మాణాన్ని గొప్పగా చేశారాయన. కానీ నీటి ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో ఫ్యాక్టరీల నుంచి వచ్చిన కాలుష్యంతో కొంతమంది కూలీలు అనారోగ్యం పాలయ్యారు. ఎంతలా అంటే ఒంటిపై మచ్చల నుంచి నురగల కక్కుకొని కూడా కొంతమంది మరణించారు. మరికొంతమందికి గుండె వేగం తగ్గింది. నెల రోజుల్లోనే 16 మంది చనిపోయారు. మరికొంతమంది కూలీలు ఆసుపత్రి పాలయ్యారు. వారితో పాటే ఈ యువ ఇంజనీర్ వాషింగ్టన్ కూడా తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. మంచానికే పరిమితమయ్యాడు. ఎలాంటి కాలుష్యం ఉందో కానీ ఆయన కనీసం బాడీని కదిలించలేకపోయాడు. దీంతో తన కలల బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోతుందని భయపడ్డాడు. దాదాపు నెల రోజుల పాటు బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోయింది. తన శరీరంలో ఏ అవయవము కూడా పనిచేయడం లేదు. తను మాట్లాడలేడు, నడవలేడు, కానీ చూడగలడు, ఆలోచించగలడు. శరీరం మొత్తం పరికించి చూసుకుంటే తన కుడి చేయి చూపుడు వేలు ఒక్కటే కదలగలుగుతుంది. ఆ వేలితో తన భార్య మోచేతిని తాకి ఏదో చెప్పదలుచుకున్నాడు. మొదట ఆమెకు అర్థం కాకపోయినా క్రమేణా వాషింగ్టన్ ఏమి చెబుతున్నాడో ఆమెకు సులువుగా అర్థమైపోయింది. ఆమెను ఇంజనీరింగ్ కోర్సు చేయమని చెప్పాడు. తను ఆ కోర్సు చేస్తే తను చెప్పే విషయాలను మిగతా ఇంజనీర్లకి ఆమె సులువుగా చెప్పగలుగుతుంది. అందుకని ఆమె తన భర్త కోరిక మేరకు ఇంజనీరింగ్ కోర్సు చేసింది. ఆ కోర్సు పూర్తయిన తర్వాత వాషింగ్టన్ మళ్ళీ తన వేలి సందేశం ద్వారా ఆ బ్రిడ్జి కోసం పనిచేసే వాళ్ళని రమ్మని కబురు పెట్టాడు. వారందరూ వచ్చిన తర్వాత తన తండ్రి కల ఎలాగైనా నెరవేరాలని, దానికి అందరూ కలిసి పనిచేయాలని భార్య ద్వారా చెప్పించాడు. అందరూ సరేనన్నారు. మళ్ళీ పని మొదలైంది. తన భర్త అక్కడ పనివారికి ఏమి చెప్పాలనుకున్నాడో అతని భార్య ఎమిలీ రోబ్లింగ్ పేపర్ మీద రాసేది. భర్త ప్రోద్బలం వల్ల ఎమిలీ హయ్యర్ మ్యాథమెటిక్స్, మెటీరియల్ స్ట్రెంత్స్,
కేటనరీ కర్వ్స్ యొక్క సిద్ధాంతాలు, బ్రిడ్జి స్పెసిఫికేషన్స్, కేబుల్ కన్స్ట్రక్షన్స్లోని లోతుపాతులను తెలుసుకుంది. ఆ నైపుణ్యంతో భర్త ఏమి చేయదలుచుకున్నాడో మిగతా పని వారికి సులువుగా అర్థమయ్యేలా చెప్పేది. భర్త వాషింగ్టన్ ఆ బ్రిడ్జి దగ్గరకు వెళ్లాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ తను మాత్రం ప్రతిరోజు వెళ్ళి బ్రిడ్జి పూర్తయిందనే సంగతి మాత్రం వాషింగ్టన్కు చెప్పేది. వాళ్ళిద్దరూ తర్వాత ఏమి చేయాలో చర్చించుకునేవారు. భర్త చూపుడు వేలి సహాయంతో తన మనస్సులోని భావాలను వ్యక్తం చేస్తుంటే భార్య వాటిని అర్థం చేసుకొని ఆ సందేశాలను ఇంజనీర్లకు, పనివాళ్లకు వివరించి చెప్పేది. అయితే అదంతా ఈజీ కాదు. ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఎన్ని అడ్డొచ్చినా సరే బ్రిడ్జి కట్టడం మాత్రం ఆగలేదు. నిరంతరం కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఆ వేలితో ఓ కోడ్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. తాను పైనుంచి గదిలో ఉండి బైనాక్యులర్తో చూస్తూ భార్య సాయంతో బ్రిడ్జిని ఎలా కట్టాలో జూనియర్ ఇంజనీర్లకు కూడా చెప్పేవాడు. వాషింగ్టన్ పనితీరు అందరిలో స్ఫూర్తిని రగిల్చింది. అలా 13 ఏళ్లు మంచం పై నుంచే సరిగ్గా నిద్ర కూడా పోకుండా వాషింగ్టన్ బ్రిడ్జిని పూర్తి చేశాడు. ఒక వేలితో తన భార్య చేతిని కొన్ని వేల సార్లు కొట్టి అద్భుతమైన 100 ఏళ్లు నిలబడిపోయే నిర్మాణాన్ని అమెరికాకు అందించాడు వాషింగ్టన్. అయితే ఇందులో నిర్మాణం డిజైన్ గీసిన తండ్రి జాన్తో పాటు తన మనసును అర్థం చేసుకున్న భార్య కారణంగా బ్రూక్లిన్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ప్లానింగ్ తండ్రిది, కన్స్ట్రక్షన్ ఐడియా వాషింగ్టన్ది. అయితే ఎగ్జిక్యూషన్ మాత్రం వాషింగ్టన్ భార్య ఎమిలీది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాదు, కేబుల్స్తో కూడా నిర్మాణం చేయొచ్చని నిరూపించారు. అయితే ఈ నిర్మాణం కోసం డిజైన్ గీసిన జాన్ ప్రాణాలు కోల్పోయాడు. విష పదార్థాల కారణంగా 27 మంది కూలీలు చనిపోగా మరో 100 మంది జీవితాంతం మంచానికే పరిమితమయ్యారు. అందులో వాషింగ్టన్ కూడా ఒకడు. అలా ఆ నిర్మాణం వెనుక ఎంతటి అద్భుతమైన కథ ఉంది. కష్టపడితే సాధ్యం అనుకుంటే ఏదైనా నిజమవుతుంది. నెవర్ గివ్ అప్ అని మొదటిసారి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి ఈ యువ ఇంజనీర్ వాషింగ్టన్. ఇది మనం చూస్తున్న బ్రూక్లిన్ బ్రిడ్జ్ నిర్మాణం వెనుకున్న అద్భుతమైన స్ఫూర్తినిచ్చే కథ. మరి ఇంతటి గొప్ప ఇంజనీర్లకి తప్పకుండా సెల్యూట్ కొట్టాల్సిందే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.